హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరినందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చూడండి, ఇక్కడ దావీదు రాజు అయిన తర్వాత యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి, ఎక్కడిచ్చాడు? నలుదిక్కుల విజయం ఇచ్చాడు. ఒక విశ్వాసి తన జీవితంలో నలుదిక్కుల మనకి విజయం రావాలి. కానీ విజయం రాకముందు దావీదు చాలా కష్టాలు పడ్డాడు. మనందరికీ తెలుసు. దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడంటే, చాలా వేదనలో, కష్టాలు, భార్యలతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులు తోబుట్టువులతో కానీ సుఖంగా గడిపినటువంటి దినములు చాలా తక్కువ. కానీ యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి, చూడండి, తన నగరానికి వెళ్ళాడు. అంతకుముందు నగరంలో కాపురం ఉన్నాడా? ఎప్పుడన్నా లేడు. ఎక్కడ? చెట్లంబటే, పుట్లంబటే, అడవుల్లో, కొండల్లో, గుహల్లో అలాగూ దేశ సంచారము చేస్తూ, లేకపోతే ఫిలిస్తీన్ల ప్రాంతము, గెరారు ప్రాంతము, అలాగూ వేరొక ప్రాంతాలకు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు నలుదిశలా అతనికి నెమ్మది వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏం ఆలోచన? అయ్యో, నేను దేవుడు నన్ను ఇంత కాపాడారు కదా, దేవుడు నాకు ఇంత నెమ్మదినిచ్చారు కదా, కాబట్టి నేను దేవునికి ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచన దావీదుకు వచ్చింది. చూడండి, నేను ఎంత శ్రమపడ్డాను, ఎంత కన్నీరు గార్చాను, ఎంత రోదన చేశాను, నా దేశముందు నేను ఎప్పుడు కూడా నెమ్మదిగా లేనే. కాబట్టి దేవుడు ఈ దినమున నాకు నలుదిక్కుల శత్రువులందరినీ అణిచి నాకు విజయం ఇచ్చి నాకు నెమ్మది ఇచ్చాడు. కాబట్టి అయ్యో, నేను ఇంత చక్కగా కాపురం ఉండగలుగుతున్నాను నా గ్రామంలో, నా దేశంలో అని నాతాను ప్రవక్తను పిలువనంపి, ఎవరిని పిలువనంపాడు? దేవుని యొక్క సేవకుడని పిలిచాడు. మనమైతే మనం అలాంటి స్థితిలోకి వెళ్తామా? వెళ్ళడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఈ నెమ్మది వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు కలిగి ఏమన్నాడు? నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరనందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. చూడండి, అయ్యో, నేను ఎంత మంచి ఇంటిలో ఉంటున్నాను, దేవుని యొక్క మందస్సం అయితే అయ్యో డేరాలో ఉందే, ఇలాగైపోయిందే పరిస్థితి అని చాలా వేదన పడుతూ నాతాను ప్రవక్తను పిలిచి అడుగుతున్నాడయ్యా,
ఇలాగుంది కాబట్టి దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉన్నది కాబట్టి నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనేను. చూడండి, నెరవేర్చమని. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై చలివిచ్చినదేమనగా, చెప్పింది ఎవరు? దావీదు చెప్పాడు. చెప్పింది దేవుని సేవకుడైనటువంటి నాతానుకు చెప్పాడు. ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. నాతాను ప్రవక్తతో మాట్లాడి, అయ్యా ఇదిగో దావీదు ఇలాగ మాట్లాడాడు, కానీ ఇలా చేస్తే బాగుండు కదా అని దేవుడే చక్కగా నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 8-9 వచనాలు మనం చూస్తే, కాబట్టి నీవు నా సేవకుడువగు దావీదుతో ఇలాగూ చెప్పుము. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? దేవుడు నాతానుతో చెబుతున్నాడు. దావీదు దగ్గరికి పోయి, ఆ రాజుగారితో ఇలా చెప్పవయ్యా, ఇలా చెప్పు, దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్లలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. చూడండి, దావీదుతో చెప్పే మాటలు. నేను ఎక్కడి నుంచి తీశాను? గొర్రెల దొడ్లలో నుండి తీసి నా జనులైన ఇశ్రాయేలీల జనుల మీద నిన్ను అధిపతిగా నియమించి తిని. ఇంకేమన్నాడు? నీవు పోవు చోట్ల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలాంటి చూడండి, మన జీవితంలో దేవుని మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితి, శ్రమలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో మనం నిలిచేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ నిలిచినందువలన దావీదుకి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు పోవు చోట్ల నీకు నేను తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. చూడండి, నీకు గనులైనటువంటి వారికి ఇచ్చినటువంటి పేరు నీకు కలగజేస్తున్నాను. మరి ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వాస్థ్యమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువులను నీ మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. చూడండి, ఒక క్రైస్తవ జీవితంలో ఏమండి, నెమ్మది కలిగి ఉండటం చాలా కష్టం. నెమ్మది అడుగడుగున, శోధన అడుగడుగున, బాధ అడుగడుగున, ఇరుకు, ఇబ్బంది. కానీ దేవుడు ఇవన్నీ భరించిన తర్వాత దావీదుతో చెబుతున్నాడు, నీ శత్రువులందరూ నీకు జయమిచ్చి, అందరి మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేనే నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును నేను స్థిరపరిచెదను. చూడండి, ఎంత కృప, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దావీదుకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరి ద్వారా? దేవుని యొక్క సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయా, గొప్ప జయం, నీకు జయమిస్తాను, నీ తర్వాత నీ సంతతిని నేను బలంగా వాడుకుంటాను అని చెబుతున్నాడు. 13వ వచనం, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. చూడండి, దేవుడు ఎంత వాగ్దానాలో చూడండి. ఆయనకే కదా, ఆయన తర్వాత
ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గురించి కూడా మంచి వాగ్దానాలు దేవుడిచ్చాడు. నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉంటే దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చి నిన్ను బలపరిచి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నిన్ను లేవనెత్తుతాడు. 18వ వచనం మనం చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబము ఏ పాటిదయ్యా. అబ్బా చూడండి, దేవుని సందులో ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఈ మాటలని నాతాను ప్రవక్త చెప్పంగానే దావీదు దేవుని యొక్క మందిరమునకు పోయి చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన పట్ల దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని నీవు నేను పొందే వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. 71వ కీర్తన 20వ వచనం మనం చూస్తే, దావీదు అనేకమైనటువంటి కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించుము. చూడండి ఎన్ని బాధలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు దావీదు. బాధకి తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆ బాధలో శ్రమలో నీకు ఓర్చుకోలేకపోతే, సహించలేకపోతే, అయ్యో నేను తట్టుకోలేనండి అని చెప్పి నువ్వు పరిగెలెత్తితే అంతటితోనే నీ జీవితం ఆగిపోద్ది. ఇక నువ్వు ఎదగలేవు. కానీ బాధలో నువ్వు ముందుకు సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని బాధలు వచ్చినాయి అరణ్యంలో? అడుగడుగున బాధలే కదా, శ్రమలే కదా. మొదటిగా ఏం తగిలింది? అడ్డం ఎర్ర సముద్రం తగిలింది. తర్వాత వాటర్ అంతా చేదు గరణమైనటువంటి వాటరు. అలాగే అడుగడుగున ప్రతిదీ కూడా శ్రమే. ఆ శ్రమలో ముందుకు సాగారా, వెనక్కి పోయారా? వెనక్కి పోవాలని అనుకున్నారే, కానీ ఏమాత్రం వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళు ముందుకే సాగిపోయారు. మన జీవితంలో కూడా శోధనలో కష్టాలు వచ్చిన మనం ముందుకే సాగిపోవాలి, కానీ వెనుదిరగకూడదు. నేను ఒకసారి బాగా కష్టములు అన్నమాట, దాదాపుగా మారు మనసు పొందినప్పటి నుంచి నేటి వరకు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ కష్టాలు, శ్రమలో, పోరాటాలు ఇవన్నీ మామూలే. ఈ పోరాటంలో ఒకరోజు ఆ డాబా ఎక్కి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసిగా ఉన్నాను. భయంకరమైనటువంటి కుటుంబంలో శోధనలు, కలహాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇక నన్ను వదిలిపెట్టేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఇక నేను ఈ సేవ ఈ భక్తి చేయలేను, నా వల్ల కాదు ప్రభా, నేను వెళ్ళిపోతాను ప్రభా, నన్ను వదిలిపెట్టేసేయి అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను డాబా మీద. పగలే, నైట్ కాదు. ఇక నేను తట్టుకోలేను, నా వల్ల కాదు ఇక. ఎందుకప్పుడు చాలా చిన్న హృదయం, సంకుచితమైన హృదయం, ఏదొచ్చినా లోపల తట్టుకోలేనటువంటి హృదయం. ఇప్పుడైతే ఎన్నొచ్చినా లోపల పడి ఉంటాయి. ఇప్పుడు నాకేమి అంత ఇబ్బంది అనిపించదు. వస్తాయి, ప్రభు దగ్గరికి వెళ్తాను, దాన్ని సాల్వ్ చేసుకుంటాను. కానీ అదేనా అలాగూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు. వెళ్ళిపోతాను ప్రభా, ఇక నా వల్ల కాదు, నేను ఇక భక్తి చేయలేనన్నా. అయితే నువ్వు వాళ్ళలాగా ఉంటావా అని ఒక కుటుంబాన్ని జీవించాడు. ఆయన ఎప్పటి నుంచో విశ్వాసి. తన జీవితములో విడుదల లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు. తన జీవితం అంతా కూడా ఎవరు చూసినా అతన్ని మంచి అని చెప్పుకునే రకం కాదు. అలాగే ఉంటావా? ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తుంటే అలాగే ఉంటావా నువ్వని ఆయన జీవించాడు. ప్రభా నేను ఉండలేనయ్యా, అలాగ ఉండలేను అన్నాను. సరే, ఇంకొక అతన్ని జీవించాడు. ఆయన కూడా 20 సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నాడు. అప్పుడు ఆయన జీవించి అలాగుంటావా, వాళ్ళ కుటుంబంలాగా ఉంటావా నువ్వని అడిగాడు. ఆ కుటుంబం చూస్తే ఎంత చండాలం కుటుంబం అంటే అంత చండాలం కుటుంబం. ప్రార్థన కానీ విడుదల లేనటువంటి జీవితాలు అవి. ఎలాగుంటావా అన్నాడు. ఇలాగ నేను ఉండలేను ప్రభా అన్నాను. అయితే భక్తి చేయి అన్నాడు. అంతే, ఒకటే, అయితే భక్తి చేయి. అదే మాట.
దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో దేవుడు ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడు. కానీ మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునే బుద్ధి ఉండాలి కదా. నేర్చుకునే బుద్ధి లేకపోతే దేవుడు నేర్పుతాడా చెప్పండి? ఒక టీచర్ దగ్గరికి మన పిల్లల్ని పంపించాం, నేర్చుకునే బుద్ధి లేదు. ఒకవేళ కొద్ది గొప్ప 5 పైసలు ఎత్తు నేర్చుకునే బుద్ధి ఉంటే, టీచర్ కొట్టింది మమ్మీ అని చెప్పి వాడి ఇంటికి వచ్చి చెప్పాడు అనుకోండి, నువ్వు కావ పోట్లాడటానికి కాలు కత్తి కట్టుకుని వెళ్ళి ఏంటి మా పిల్లల్ని కొట్టావేంటి, చదువు వస్తే వచ్చుద్ది లేకపోతే లేదు, నువ్వు కొడతానికి లేదంటే నీ పిల్లలకి చదువు వచ్చుద్దా అంటే ఏంటి? నేర్చుకునే బుద్ధి వారికి లేదు. ఇక అప్పుడు వారు నేర్చుకోలేరు. ఒకవేళ నేర్పుదామని అనుకున్నా కానీ ఆ టీచర్స్ ఏం చేస్తారు? నేర్పుతారా? అమ్మ సుజాత నేర్పుతారా? నేర్పరికి పట్టించుకోరు. ఆయన్ని ఏమనరు. అల్లరి చేసినా ఏమనరు, బయటికి వెళ్ళిపోయినా ఏమనరు. చూడండి వాడు ఎలాగైపోతాడు? దద్దమ్మలాగా అయిపోతాడు. అందుకని మనకేం కావాలి? దేవుని దగ్గర నేర్చుకునే బుద్ధి కావాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా నీవు మరలా మమ్మను బ్రతికించుము. అంటే చచ్చిపోయారా? చావలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు మరలా మమ్మల్ని బ్రతికించమంటే ఏంటి? మేము చాలా నలిగిపోయాం, కృంగిపోయాం, కృషించిపోయాం. మా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎటు చూసినా ప్రభా మేము ఇప్పుడు దాకా మేము ఇసుకెత్తిపోయాం ప్రభా. కాబట్టి ఇప్పుడు మరలా నీవు మమ్మల్ని బ్రతికించండి, మరలా మమ్మల్ని బ్రతికించండి ప్రభా అని అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తండి. మేము పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయామయ్యా. మమ్మల్ని మరలా లేపండి, పైకి లేపండి ప్రభా, మమ్మల్ని నువ్వు లేపాలి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇంకా 21వ వచనం మనం చూస్తే, నా గొప్పతనమును నీవు వృద్ధి చేయము. ఏమన్నాడు? నా గొప్పతనాన్ని వృద్ధి చేయండి అయ్యా. గొప్పతనాన్ని వృద్ధి చేసేది ఎవరు? దేవుడే. మన గొప్పతనాన్ని వృద్ధి చేసేది దేవుడు. అందుకని దేవుని దగ్గరే మనం ప్రార్థించాలి. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. ఏమన్నాడు? నా గొప్పతనమును వృద్ధి చేయండి. నా తట్టు మరలి అంటే ఏంటి? నా తట్టు తిరిగి నాకు నెమ్మది కలుగజేయము. చూడండి, నెమ్మది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? నెమ్మది. ఆస్తి గొప్పదా, నెమ్మది గొప్పదా చెప్పండి? రెండింటికి పోటీ పెడితే ఏది గొప్పది? నెమ్మదే గొప్పది. నెమ్మదికి మించినటువంటి ఆస్తి రెండోది ఉందా? ఏదీ లేదు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. నా గొప్పతనాన్ని వృద్ధి చేయండి, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగ చేయండి ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఏమండి? దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి మహిమ తెచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మన పట్ల అత్యధికముగా ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరు నివసించారు సురక్షితముగా? ఏమండి? అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సురక్షితంగా నివసించారు, కాలిపోలేదు. దానియేలు సింహంలో కూడా సురక్షితంగా ఉన్నాడు. ఎందుకని? ఆయన దేవుని యొక్క ఉపదేశాన్ని వారు అంగీకరించినప్పుడు వారిని సురక్షితంగా దేవుడు కాపాడాడు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. చూడండి ఎంత నెమ్మదిగా ఉన్నాడు. రక్షింపబడినటువంటి కుటుంబం, నోవాహు కుటుంబం వాడగట్టుకున్నారు. దేవుడు చెప్పాడు, బాయ్ వాడగట్టు, ఆ వాళ్ళలో నీవు నీ కుటుంబం ప్రవేశించన్నారు. ఆ వాళ్ళలో ప్రవేశించారు. కేకాంబరంగా ఆ మంచి వర్షం, పగలో లేదు, రాత్రి లేదు. 40 రాత్రులు 40 పగళ్ళు కురుస్తుంటే ఏమన్నా భయమా? నో భయం. కింద ఉన్నటువంటి వారికి, వారు చచ్చిపోయే వాళ్ళకి భయం, కానీ వాడలో సురక్షితముగా నివసించారు. మనము కూడా కీడు వచ్చునన్న భయం లేక మనము కూడా ఎలాగుంటాం? నెమ్మది కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి
ఆ భయపడాల్సినటువంటి పని మన జీవితంలో రాదు. దేవుణ్ణి కలిగి ఉండాలి. కష్టమైన శ్రమైన దేవునిలో నీవు నేను నిలిచి ఉండాలి. పారిపోకూడదు. పారిపోతే ఏమవుద్ది? పారిపోతే ఇక ఆ అపజయం అలాగే ఉంటుంది అనమాట. ఇక జయం అనేది రాదు ఇక మన జీవితాలకి. అందుకని మనం నిలిచి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. అందుకని నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము వానికి లేక సురక్షితముగా నెమ్మదిగా ఉంటాడట. చూడండి ఎంత నెమ్మది! దేవుని సన్నిధిలో మనకి నెమ్మదిని ఇస్తాడు ఆయన, నెమ్మదిని. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం మనం చూస్తే, అందుకని అంటున్నాడు ఇక్కడ, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుడి కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. చూడండి ఎంతమందికి ఏమంటే నెమ్మది లేదు. ఆస్తి ఉంటుంది కానీ, ఐశ్వర్యం ఉంటుంది, ఘనతలు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, భవంతులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ఆ కుటుంబంలో ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా పగిలిపోతున్నాయి. కుటుంబాలన్నీ ఇది నాన్న చాలా కుటుంబాలు పగిలిపోతున్నాయి. నెమ్మది ఉండలేదు. అన్నీ ఉంటున్నాయి, ఉండటానికి ఉంటుంది, తినడానికి ఉంటుంది, కొదువు లేని సంపాదన ఉంటుంది. కానీ ఆ భార్య భర్తల మధ్యన, బిడ్డల మధ్యన నెమ్మది లేకుండా ఏమైపోతున్నారు? బద్దలైపోయి, ఇడిపోయి, కోర్టుల చుట్టూ తిరిగి నెమ్మది లేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ మనకి దేవుడు నెమ్మదినిస్తాడు. ఆస్తి ముఖ్యమా, నెమ్మది ముఖ్యమా అంటే నెమ్మదే చాలా ముఖ్యమైనది, సంతృప్తినిచ్చేది. అందుకని మనం సంతృప్తి కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని యెషయా గ్రంథం 32:17 మనం చూస్తే, 32:17 దయచేసి సహాయం చేయండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును వసించెదరు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి. దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలన్నిటికీ కూడా దేవుడు ఎంత కృప చూపాడో చూడండి. చాలా అద్భుతమైనటువంటి కృప చూపాడు దేవుడు. అందుకని మనం దేవుణ్ణి అడుగడుగునా దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎంత శ్రమైనా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారంగా, స్తుతించేటువంటి వారంగా ఉండాలి. భయపడకూడదు. అందుకని అంటాడు, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 16వ వచనం చూస్తే, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా. ఏం చెబుతున్నాడు? నేను ఎంతటి వాడిని ప్రభువా, ఎంత ఎచ్చులోకి తీసుకెళ్ళాడు. ఏమ్మా, దేవుణ్ణి కలిగి ఉండి మనం తగ్గించుకుంటే ఎంత హెచ్చుకైనా తీసుకెళ్తాడు దేవుడు. మనం కాలు ఎగరేస్తే మన రావంతా వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. దీనత్వం కలిగి ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా అని ఎప్పటికప్పుడు నువ్వు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ఉన్నతమైన స్థితికి దేవుడు ఎల్లప్పుడూ కూడా లేపుతూ ఉంటాడు నిన్ను. ఎల్లప్పుడూ ఎన్నడూ నీ రావు వెనక్కి తిరగదు. ఏమండి, నువ్వు పైకి లేకపోతే కానీ కింద పడతాం అనేది ఉండదు దేవునిలో. కింద పడిపోవడానికి కారణం ఏంటి? మనం దేవుని యొక్క చిత్తములో నుండి తొలగిపోయి దేవుని దగ్గర మనం సరైనటువంటి రీతిలో లేకపోతే ఏమండి మన రావంతా వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. మన స్థితి అంతా ఏమైపోద్ది? మన స్థితి అంతా ఏమైపోద్ది అంటే ఎక్కడ పెట్టినా మనం సరైన స్థితిలోకి ఉండలేము. ఏమన్నా రాజు దావీదు యొక్క తండ్రి యెషయా ఏమన్నా ఇచ్చాడా? కట్టలం ఏమేమి లేదు, గొర్రెలే.
ఆ గొర్రెలు మేపుతూ ఉండేవాడు వాళ్ళ కింద. అంతేగాని ఎక్కడ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తుపాస్తులు లేవు ఆయనకి, ఏమీ లేవు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంత పైకి లేపాడు దావీదుని పైకి లేపడానికి కారణం ఏంటి? అతనుకున్న సుబుద్ధి అన్నమాట, మంచి బుద్ధి, సుబుద్ధి. ఆ సుబుద్ధి వలన, ఒకటి సుబుద్ధి, రెండు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నాటి నుండి యెహోవా ఆత్మ అతన్ని వదిలిపెట్టలేదు. చూడండి, దేవుని సంధిలో మనం ఎక్కడ చేయబెడితే అక్కడ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడాలి. మార్చబడుతుందా? మార్చబడాలి. ఎక్కడ పెడితే అక్కడ దేవుని యొక్క దూతలు మనతో ఉండాలి. అందుకని అన్నాడు ఇక్కడ దావీదు, యెహోవా నీవు నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్పమైన విషయమే. నీకు 10 కోట్లు ఇచ్చినా దేవునికి ఏదైనా అది గొప్పదా? స్వల్పమైంది, చాలా స్వల్పమైంది. నీకు ఎంత ఇచ్చినా అది ఏదో పెద్ద మొత్తం అనిపించి నీకు అనిపించవచ్చు, కానీ దేవునికి అది ఎంత అంట? చాలా కొంచెమే, స్వల్పమైంది. చూడండి, దేవుడు ఎంత నేను పైకి లేపుతాడో తెలుసా? ఉన్నతమైన స్థితికి లేపుతాడు దేవుడు. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంగతిని గూర్చి సెలవిచ్చిన మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. అబ్బా ప్రభా, నా సంతతికి కూడా నువ్వు మాట ఇచ్చావయ్యా. దేవుడి మాట ఇచ్చాడట. చూడండి, దేవుడు ఎంత పైకి లేపుతాడో తెలుసా? ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షగా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. చూడండి, ఒక్క మాటేనండి, ఎన్నో మాటలు అవసరం లేదు. ప్రభు అన్నాడు, నువ్వు బ్రతుకుతావు చనిపోతావా అని అన్నాను. అయ్యా బ్రతుకుతానయ్యా, బ్రతుకుతాను. అయితే బ్రతుకు. ఎన్ని మాటలు? ఒక మాటే. ఇదిగో నీకు కష్టమంతా వ్యర్థమైపోద్ది. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు పడినటువంటి ఆత్మలన్నీ చనిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వాటిని అవి చనిపోయి నువ్వు కూడా చనిపోతావా? నువ్వు బ్రతికి వాటిని బ్రతికించుకుంటావా? అయితే నేను బ్రతుకుతాను ప్రభువా. అయితే బ్రతుకు. ఒకే మాట, అయితే బ్రతుకు. అబ్బా, అక్కడి నుంచి మొత్తం రోజుకో రకంగా అన్నీ మారిపోతున్నాయి. రిపోర్ట్లన్నీ మారిపోయినాయి. ఒక వారం రోజుల్లో మొత్తం మారిపోయినాయి. చూడండి, దేవుడు ఎంత అద్భుతం. దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఎక్కడా కూడా లాక్ చేయడు. ఆయన 27వ వచనం మనం చూస్తే, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆస్వాదింప అనుగ్రహించి ఉన్నావు. దేవుడు ఎప్పుడైనా నీకు ఏమండి నేను తారుమారు చేస్తాడు అనుకున్నారా? దేవుడు ఒకసారి నీకు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం ఏమైనా వెనక్కి లాగేసుకుంటాడు అనుకుంటున్నారా? లేదు. మనమే చేతులారా పోగొట్టేసుకుంటాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనమే లాస్ అయిపోతాం. అందుకని ఇక్కడ అన్నాడు, అప్పుడు నీవు ఆస్వాదించిన ఎడల
అది ఎన్నటికి ఆస్వర్దింపబడి యుండును. చపలు కూడా దేవుని మైపడతామా? ఎలాగంట ఆయన ఆస్వర్దించిన తర్వాత అది ఎన్నటికి ఆశీర్వాదం అలాగే ఉంటుందండి. అది ఆశీర్వాదం పోదది. కానీ గర్విష్ఠులం కాకూడదు. మనం ఎప్పుడైతే గర్విష్ఠులం అవుతామో అప్పుడు ఏమైపోద్దంటే మన రావు వెనక్కి తిరిగిపోద్ది. అప్పుడు చాలా కష్టం. మళ్ళీ ఎంత ఏడ్చినా చాలా కష్టం అయిపోద్ది. ప్రభు దగ్గర మనం దీనులుగా దావీదు అందుకనే దీనత్వం కలిగి ఉన్నాడు. ఆ దీనత్వములో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి. దీనత్వములోనండి. ఆ దీనత్వములో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము చాలా విలువైనది. నేను దీనులంగా ఉంటే దేవుడు ఎంత పైకైనా లేపగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనం కూడా దయచేసి సహాయం చేయండి. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ఆ దుష్టత్వం కనుక మన దగ్గర ఏదన్నా ఉంటే మనకేముండదంట? నెమ్మది ఉంటుందంట. ముందు నెమ్మది ఉండదు, నెమ్మది పోతుంది. ఈ నెమ్మది పోకూడదు మన దగ్గర. అందుకని ఆ నెమ్మది కొరకు మనం ప్రార్థన చేయాలి. కన్నీరు విడవాలి. ప్రభా, ఎప్పటికప్పుడు నీవు తగ్గించుకునేటువంటి మెట్టు రావాలి నీ దగ్గర. ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు నువ్వు తగ్గించుకుని మొరబెట్టేటువంటి ఒక చిన్న బిడ్డ లాంటి స్వభావం నీకు కలిగి ఉంటే నీకెన్నడూ చలనం ఉండదు. ప్రభు దగ్గర గోజాడేటువంటి ఆత్మ నీ జీవితంలో ఉండాలి. అందుకని 48:22 అన్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆ ఎవరిలో అయితే దృష్టత్వం అనేది ఉంటుందో వారికి ఏముండదంట? నెమ్మది ఉండదట అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం నెమ్మది కలిగినటువంటి వారముగా ఉండాలి. సమాధానంతో నింపబడాలి. ఏమండి, దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం ఉండాలి. ప్రభు దగ్గర మొరపెట్టేటువంటి హృదయం ఉండాలి. ఎప్పుడైతే అలాగుంటుందో దావీదు నిజంగా ఏమండి ఎంత పశ్చాత్తాపపడేవాడో తెలుసా? తన చిన్న పొరపాటును బట్టి ఎంత పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. ప్రభా, నాకు శుద్ధ హృదయం దయచే, మంచి మనసు ఇవ్వయ్యా. ప్రభా, నాయనా హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు ఎచ్చోపుతా, నన్ను కడగండి, పవిత్రపరచండి అయ్యా. నీ రక్షణానందం మరలా నాకు దయచేయండి. అబ్బా, ఎంత గోజాడాడండి, ఎన్ని అడుక్కున్నాడు. మరలా అంటే ఏంటి? ఒకప్పుడు నీకు ఇచ్చావయ్యా, పోయింది, మరలా నాకు దయచేయి. పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి ఆ కీర్తనంతా కూడా వేదనతో ప్రార్థన చేశాడు. మనం కూడా ఏమండి మన పొరపాట్లు మనం కనుగొనేటువంటి స్థితిలో ఉండాలి. మన పొరపాట్లు మనం కనుగొనే స్థితిలో ఉండాలి. ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అందుకని అంటాడు ఏమండి 57 యెషయా గ్రంథం 57:21 కూడా చూస్తే అక్కడ కూడా అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎవరైతే దుష్టులుగా ఉంటారో వారికంటే ఏముండదంట? నెమ్మది అనేది వారి జీవితంలో ఉండదట. నెమ్మది అనేది. కానీ మనకి నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుండా మనం జీవించలేం, భక్తి చేయలేం. ఎన్ని శోధనలు అన్నారని కానీ మన దగ్గర ఆ నెమ్మది కలిగినటువంటి జీవితంతో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు, లేవనెత్తూ ఉంటాడు, తన చక్కటి కృపను మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ కూడా అంటాడు, దావీదు అంతకంత వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండెను. చూడండి, ఈ వర్ధిల్లడానికి కారణం ఏంటి చెప్పండి? వర్ధిల్లడానికి కారణం దేవుడు తోడై ఉంటాడు.
దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. చూడండి, యోసేపు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారు ఆయనకి? దేవుడు తోడై ఉన్నాడు. అంతే. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? చెరసాలలోంచి తీసుకొచ్చి రాజు అంతటోని చేశాడు దేవుడు. కాబట్టి అన్నిటికీ ఒకటే సూత్రం. ఏంటది? దేవుని దగ్గర ఒక పసిపిల్లవాడు మొరపెట్టినట్టు నువ్వు మొరపెట్టడమే, కన్నీరు విడవటమే. ఏమండి, ధనమెచ్చిన మతమెచ్చకూడదు. మనకి ఎంతైనా ఉండొచ్చు, అద్దు లేకుండా ఉండొచ్చు మనకి. కానీ మన దగ్గర ఆ గర్వపు హృదయం అనేది మన జీవితంలో రాకుండా తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. అందుకని అన్నాడు, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని ప్రభు అన్నాడు. ఎంతగా. ఎక్కడేమంటున్నాడు? 10లో దావీదు అంతకంత వర్ధిల్లేను, అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకదు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకి. అందుకనే అంత దీవించబడ్డాడు, అంత ఆస్వాదించబడ్డాడు. నేను కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు తోడై ఉండాలి. అంతే. ప్రభా, నువ్వు నా ప్రార్థన ఆలకించాయా, అంగీకరించాయా ప్రభా, నువ్వు నా ప్రార్థన ఆలకించు ప్రభా అని చెప్పి నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర నుంచి రిజల్ట్ తీసుకునేటువంటి వ్యక్తిగా మారిపోవాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడద్దు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని ఏమంటే తోగ్గా ఏమన్నా ఉంచుతాడా? తోగ్గా ఎక్కడ ఉంచడు, మనల్ని తలగా చేస్తాడు. ఆయన ప్రతి దానిలో తలగా చేస్తాడు. తలగా చేయడానికి తగ్గించుకోవటమే. ఏమండి, మన తలగా చేస్తాడు కానీ తోగ్గా ఉంచడు ఆయన. అన్నిట్లో ప్రభు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. ఏమండి, అందుకని ప్రసంగి 4:6 అంటాడు, 2 చేతుల నిండా శ్రమయను గాలికైన యత్నమును 2 చేతుల నిండా నుండట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మేలు. ఏంటండి? 2 చేతుల నిండా శ్రమయను గాలికైన యత్నమును 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండడమే మేలు. అది నెమ్మది కలిగినటువంటి హృదయం నాకు దయచేయి ప్రభా. నా హృదయ కలవరాలన్నిటి నుంచి విడిపించండి ప్రభా. నా హృదయ కలవరాలన్నిటి నుంచి విడిపించండి ప్రభా. నువ్వు ప్రార్థన చేయాలి, ఉదయకాలమే నువ్వు మొరపెట్టుకోవాలి. ప్రభా, నాకు నెమ్మది కలిగించు, ఆత్మ దయచేయన నాయన, నెమ్మది కలిగించాలి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏమండి, 1 సమూయేలు 18:14 మనం చూస్తే, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. ఉండాలి సుబుద్ధి. సుబుద్ధి కలిగి ఉంటున్నావు మనం? సుబుద్ధి కలిగి కనుక మనం ఉంటే యెహోవా మనకి తోడుగా ఉంటాడు. సుబుద్ధి లేకపోతే దేవుడు తోడుగా ఉంటాడా? తోడుగా ఉన్నాడు. నీ శ్రమలో, నీ కష్టాల్లో, దావీది కష్టాల్లో, దావీది శ్రమలో, దావీది ఇరుకుల్లో, దావీది ఇబ్బందుల్లో దేవుడు ఎలాగున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు చుట్టుప్రక్కల అంతా కూడా ఏం కలుగజేశాడు? నెమ్మది కలుగజేశాడు. శత్రువుల మీద జయమిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఏమంటే దేవుడు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నేను నిర్మూలన చేస్తానన్నాడు. తర్వాత గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేస్తానని మంచి పేరు కలగజేశాడు దేవుడు. నీకు నాకు కలగజేయడా దేవుడు? దేవుణ్ణి మనం హెచ్చించగలుగుతున్నామా? దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? ఏమండి, మన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పరుగులెత్తే దేవుణ్ణి మనం గణపరచగలమా? గణపరచలేం. అందుకని దేవుని యొక్క చిత్తములో ఉండి మనము సుబుద్ధి కలిగి ఉంటే యెహోవా మనకి తోడై ఉంటాడు. దేవుని తోడై ఉన్నప్పుడు నిన్ను అత్యధికంగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దావీదుకు ఇప్పుడు చుట్టుప్రక్కలంతా కూడా ఒకప్పుడైతే ఇంటి పట్టున లేడు, ఒకప్పుడైతే తన రాజ్యంలో లేడు, ఒకప్పుడైతే
అడవిలో, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో తిరుగుతూ ఉన్నాడు. ఏమండి, అక్కడే వాసం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడైతే సురక్షితముగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. చక్కగా రాజనగర్లో దావీదు నగరాన్ని కట్టించుకున్నాడు. అందులో సుఖంగా జీవించి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమైనా సరే నా దేవునికి ఒక మందిరం కట్టాలి, నా దేవుణ్ణి గణపరచాలి, నా దేవుణ్ణి హెచ్చించాలి, నా దేవుణ్ణి గౌరవించాలి, నా దేవుణ్ణి నేను హైలైట్ చేయాలి ప్రభా. అందుకని నా దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఒక ఆలోచన వచ్చిందన్నమాట. నేను దేవుని కొరకు ఏం చేయాలి? చూడండి, ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ఆలోచన. మనకు వస్తా ఈ ఆలోచన? మనకు వస్తా? మన ఆలోచన అంత ఏంటి? మనకి ఏదన్నా కొంచెం గెలంగానే దీని మీద ఇంకో స్టేర్ వేస్తే బాగుండు, దీని పక్కన ఇంకోటి కొంటే బాగుండు, ఇంకా ఇంకొక ఎకరం పొలం కొంటే బాగుండు. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. కానీ దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటి? ఏమండి, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుని మందిరం కట్టాలి, ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఏమండి, ఎందుకని నాలాగా పాపిష్టి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారు ఆ దేవుని మందిరంలో దిద్దుబాటు వారికి రావాలి, ఆ దిద్దుబాటులో వారు మంచి భక్తి నేర్చుకోవాలి అనేటువంటి సంకల్పంతో దావీదు నింపబడ్డాడు. అలాంటి సంకల్పం నీ దగ్గర ఉందా? అందుకని అన్నాడు, సుబుద్ధి కలిగి ఉండుట వలన యెహోవా తనకి తోడై ఉండెను. దేవుడు నీకు తోడై ఉంటాడు. కానీ నీకు సుబుద్ధి కావాలి, ప్రభున దీనత్వం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. దావీదు శ్రమలన్నీ కూడా అప్పుడు పోయినాయి, కష్టాలు పోయినాయి, ఇరుకులు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి. నెమ్మది కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఏ పోరాటాలు లేవు, అన్ని పోరాటాలు అణిగిపోయినాయి. నెమ్మది కలిగినటువంటి వాతావరణం ఆ చుట్టుపక్కల మొత్తం ఇచ్చేశారు దేవుడు. దావీదు భయము, ఇశ్రాయేలు యొక్క భయము కడమ దేశస్తులకు కూడా, ఏమంటే చుట్టుపక్కల ఉన్న రాజులకు కూడా ఆ భయం కలగజేశారు. అమ్మో దావీదా, అమ్మో మనము ఆయన్ని గెలవలేం అనేటువంటి పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి తెచ్చింది ఎవరు? దేవుడే. అలాగే హెచ్చించింది ఎవరు? దేవుడే. అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, కొద్ది సమయం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం.